పొరుగు రాష్ట్రం ఒరిస్సా లక్కిరి అటవీ ప్రాంతం నుండి 16 ఏళ్ల క్రితం చిక్కోలు మన్యంలో చొరబడినట్టు ఏనుగుల గుంపులో 11 ఏనుగుల్లో 7 ఏనుగులు మృతి చెందగా 4 ఏనుగులు మాత్రం ఈరోజు ఇక్కడే తిష్టవేశాయి. గత 3 నెలలుగా మన్యంకే పరిమితమైనటువంటి ఏనుగులు మాత్రం ఈరోజు మైదానం ప్రాంతం బాటపట్టాయి. బామిని శివారులోని రైతులు పొలాల్లో కుప్పలు పెట్టుకున్న ధాన్యం కుప్పలను ధ్వంసం చేస్తూ అలజడి సృష్టించాయి. 4 ఏనుగుల గుంపుతో పాటు మరో 2 గుంపులు కూడాను ఈ పరిసర ప్రాంతాల్లో సంచరించడంతో ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను రైతులు ఎవరు పొలంలో పనులకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. 3 నెలల పాటు ఆ ఏనుగుల బారి నుండి బయటపడినటువంటి ప్రజలకు మాత్రం మళ్ళీ మైదాన ప్రాంతంలోకి ఏనుగులు రావడం, అవి వారు పండించిన పంటలను ధ్వంసం చేయడం మాత్రం వారికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఓవైపు మైదాన ప్రాంతంలో ఉన్న రైతులనే కాకుండా మన్యంలో ఉన్నటువంటి ఆదివాసీలు పోడు వ్యవసాయాలను కూడా ధ్వంసం చేసినటువంటి ఏనుగులు ఈరోజు మైదాన ప్రాంతానికి వచ్చి వారు పండించిన ఆరుతడి పంటలు కావచ్చు, ఏదైతే వరి కుప్పలు కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏర్పడినటువంటి నష్టంతో పాటు రైతులకు ఏనుగుల బారిన పడి మాత్రం పంట తీవ్రంగా నష్టం జరుగుతుందని రైతులందరూ వాపోతున్నారు. గత 3 ఏళ్లుగా అదే పరిసర ప్రాంతాల్లో వేసినటువంటి ఈ 4 ఏనుగు గుంపులతో పాటు మరో కొత్త 2 ఏనుగుల గుంపు రావడం, అవి పిల్లలతో ఉండడం, అవి కూడాను ఆకలితో అలమటించే పరిస్థితి ఉంది. అటవీ ప్రాంతంలో వాటికి సరైనటువంటి ఆహారం, తాగునీరు దొరక్క వంశధార నదీ పరివాహ ప్రాంతంలో బామిని పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి జొన్న, మొక్కజొన్న అటువంటి పంటలు కూడా ధ్వంసం చేయడంతో పాటు మరోవైపు వరి పండించే రైతును కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. 16 ఏళ్ల క్రితం జిల్లాలో చొరబడినటువంటి ఈ ఏనుగుల గుంపులో వివిధ ఘటనల్లో 7 ఏనుగులు మృతి చెందగా 4 ఏనుగులు మాత్రమే. ఆ 4 ఏనుగులను తనివిందుకు మాత్రం ఆపరేషన్ గజేంద్ర, అదేవిధంగా జయంతి కూడా ప్రయోగించారు. కాకపోతే ఒరిస్సాకు సంబంధించి ఏనుగులు కావడంతో ఆ ఏనుగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హతమార్చేందుకు అటవీ శాఖ అధికారులకి తరలించడానికి అనుమతి ఉంది తప్ప వాటిని మాత్రం హాని కలిగించే పరిస్థితి లేదు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ ఏనుగులు మాత్రం సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చూపుతున్నట్టు చొరవ మాత్రం ప్రజలను తీవ్రంగా నష్టాలు పాలు చేస్తుంది. అందులో ఎటువంటి స్థితిలో ఇప్పటివరకు కూడా 32 మంది ఏనుగులు బారిన పడి మృత్యువాత పడ్డారు. వారికి కూడా ఇప్పటివరకు నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ఏనుగుల రూపంలో జరుగుతున్నట్టు ఈ నష్టాన్ని అంచనా వేసినందుకు రెవెన్యూ అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకోకపోవడంతో రైతులకు మాత్రం ఎటువంటి నష్టపరిహారం అందే పరిస్థితి లేదు. సహజసిద్ధంగా ప్రకృతి వైపరీత్యంగా కనుక పంట నష్టం జరిగితే వాటికి మాత్రం ఈ క్రాపింగ్ ద్వారా వారికి నష్టం వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏనుగుల రూపంలో వచ్చినటువంటి ఈ నష్టం మాత్రం వారికి పూడ్చలేనిదని చెప్పేసి వాపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏనుగుల ద్వారా నష్టపోయినటువంటి ఆ రైతులు మాత్రం ఆదుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వారికి నష్టపరిహారం అందజేస్తారా, లేకపోతే ఏనుగుల బారి నుండి ఆ పరిసర ప్రాంత ప్రజలతో పాటు రైతులను కాపాడతారా అనే విషయం వేచి చూడాల్సింది. బావి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.